ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలోని డబ్బులను కాజేస్తున్న దొంగ, వైర్కు బబుల్గమ్ అంటించి హుండీలోని డబ్బులు లాగేస్తున్న దొంగ, పలుసార్లు హుండీలోని డబ్బులు కాజేసిన కేటుగాడు. అనుమానంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలలో రికార్డైన హుండీ నుండి డబ్బులు తీస్తున్న వీడియోలు. హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 14వ తేదీ రాత్రి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ వెనుక నివాసం ఉంటున్న చెన్న అనసూయమ్మ అనే ఒంటరి వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది అని వచ్చిన సమాచారంపై హుజూర్నగర్ పోలీస్ సిబ్బంది వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం జరిగినది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో గత 14వ తేదీ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెనక సైడు నివాసం ఉంటున్నటువంటి చెన్న అనసూయమ్మ, ఈమె వయసు 60 సంవత్సరాలు. ఈమె అనుమానంగా మృతి చెందింది అనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ హుజూర్నగర్ 194 BNSS సస్పీషియస్ డెత్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమె అనుమానంగా మృతి చెందిందనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ గారు శవ పంచనామా చేస్తూ ఉన్నప్పుడు ఆమె శరీరం పైన కొన్ని రక్తపు గాయాలు మనకు కనిపించడం జరిగింది. దీంతో పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం, అదే తరుణంలో వాళ్ళ పెద్ద కొడుకు చెన్న వేణు ఈమెతోటే ఉంటాడు. ఇతను వారణాసికి వంటలు వండే పని మీద వెళ్ళి ఒక ట్రూప్ వెళ్తే వాళ్ళ వెంట వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి పోలీసుకు ఇంకా మిగతా సమాచారంతో కేసుని 302 IPC కింద, అదేవిధంగా దొంగతనం మొత్తం మీదుగా మర్డర్ ఫర్ గెయిన్ కేసుని రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ సిఐ హుజూర్నగర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ డిప్యూట్ చేసుకొని సీన్ ఆఫ్ అఫెన్స్కి నలువైపులా ఉన్నటువంటి రూట్లను చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు టెక్నికల్గా ఒక 2 వ్యక్తులు అనుమానాస్పద రీతిలో వాళ్ళ మూమెంట్ ఆడ్ అవర్లో మనకు కనిపించింది. దాంట్లో కొంత క్షుణ్ణంగా చూసిన తర్వాత వీళ్ళు అదే హుజూర్నగర్ పట్టణంలో నివాసం ఉండేటువంటి లింగం సతీష్గా
మనం గుర్తించడం జరిగింది. ఇతను కూడా ఆమెకు ఎవరైతే డిసీజ్డ్ వ్యక్తి ఉన్నారో అనసూయమ్మకి పరిచయం ఉన్న వ్యక్తి, ఆమె దగ్గర ఒక గతంలో 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పుగా తీసుకున్నటువంటి డబ్బులకి మిత్తి చెల్లిస్తూ ఆమె దగ్గరికి తరచుగా వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి లింగం సతీష్ వాళ్ళ మేనల్లుడు మైనర్ ఉన్నాడు, జువెనైల్గా ఉన్నారు. అతను ఇద్దరు కలిసి ఆమెకు కొంత మద్యం తీసుకొని వెళ్ళి మద్యం తాగించి ఆమె మత్తులో ఉండగా ఆమె నోరుని కాళ్ళు చేతులు పట్టుకొని స్మూతరింగ్ చేయడం జరిగింది. దీంతో ఊపిరాడక ఆవిడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ అఫెండర్స్ A1 లింగం సతీష్, ఆయన మేనల్లుడు జువనైల్ ఇద్దరు ఆమె ఆధీనంలో ఉన్న చెవులకు ఉన్నటువంటి దిద్దులు, ఆమె సంచిలో ఉన్నటువంటి ఆభరణాలు, అదేవిధంగా ఆమెకు ఇవ్వాల్సిన 50,000 రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసర్ నోటును, బీరువాలో ఉన్న నోటుని వీళ్ళు దొంగిలించి ఆ తర్వాత ఈ సతీష్ భార్య మౌనిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదంతా చెప్పి ఆమె సూచనల మేరకు ఈ యొక్క ఆర్నమెంట్స్ను విజయవాడలో డిస్పోజ్ చేయడానికి వెళ్తే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళ సమక్షం నుండి మనం ఒక చిన్న బంగారు ముద్ద, ఒక చిన్నది, అదేవిధంగా ఒక చిన్న బంగారు కడి, అవన్నిటిని కరగబోసినటువంటి వాటిని, అదేవిధంగా సుమారు వీటి వాల్యూ 3,60,000 వర్తు 2 సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కఠినమైనటువంటి మర్డర్ ఫర్ గెయిన్ సెక్షన్స్ పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వీళ్లకు అతి త్వరలోనే మనం శిక్ష వచ్చేటట్టు, తీవ్రమైనటువంటి నేరాల కింద శిక్ష వచ్చేటట్టు, చట్ట పరిధిలో వీళ్ళు తప్పించుకపోలేకుండా, అండ్ ఇదే విధంగా ఈ సందర్భంగా నేరస్తులు, చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళకు ఒక గుణపాఠం కలిగే విధంగా మనమంతా కూడా దీని విస్తృత ప్రచారంలోకి తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది. ఆదోని మండలం వైచిగిరి గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం. ఈ నెల 22వ తారీఖున ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉండడంతో వైచిగిరి గ్రామ ఎంపీటీసీ నాగభూషణం రెడ్డిని తమ ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా వైచిగిరి గ్రామ సర్పంచ్ మహాదేవ్ మాట్లాడుతూ, రాజకీయాలు ఏవైనా ఉంటే బయట వరకే చూసుకోవాలి, కానీ ఇలా చెప్పా చేయకుండా కిడ్నాప్ చేయడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో నాగభూషణం రెడ్డి భార్య, కూతురు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. నా పేరు ఉమాదేవి, మా నాన్న పేరు నాగభూషణ్ రెడ్డి, ఎంపీటీసీ, మాది బైచిగిరి గ్రామం. 3 రోజులుగా కనిపించడం లేదు. నాకు శ్రీనివాస్ అనే మీద అనుమానం ఉంది. 3 రోజుల నుంచి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. కనిపించడం లేదు. శ్రీనివాస్ అనే అతను కిడ్నాప్ చేసినారు. కార్ లో కిడ్నాప్ బలవంతంగా తీసుకొని పోయినారు. ఉమాదేవి, బైచిగిరి గ్రామం. కిడ్నాప్ చేసినారు. ఇంతవరకు ఆజుకు తెలుదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండలేదు. ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, కమరోలు షీనా అనేది. మా ఇంటి దగ్గరకు 3 మాటలు తిరిగి 3 మాటలు మిస్డ్ కాల్ ఫోన్ చేసి కారు వచ్చి, కారులో మధ్యలోనే సాయిబాబా టెంపుల్ దగ్గర కారు ఆపి ఇంటి కాటల్ని, స్కూల్ దగ్గర కాటల్ని ఎక్కించుకొని పోయి సాయిబాబా గుడి కాడ హ్యాండ్ ఓవర్ చేసి మా తమ్ముని బండి తీసుకొని వచ్చి ఇంటికి ఆడబెట్టి బీగాలు నా మరదాల చేతిలో పెట్టినాడు. అది ఏం జరిగిందో ఏం లేదో ఇంతవరకు అసలు రావడం లేదు. వాళ్ళని మాకు డౌట్ వాడే సీనా అనే పిల్లడు. ఇదే అసలు పర్తలేదు సార్. అది ఎందుకోసం చేసినారో అసలు తెలియదు మ్యాటర్. అంటే ఎంపీటీసీ అనుమానం ఎవరి మీద అనుమానం లేదు, ఆ పిల్లల మీద. నాకు ఆ కప్కి మాదేవ వారిద్దరి మీద మాకు అనుమానం ఉంది. ఇక భార్య, నా కూతుర చాలా బాధలు ఉండరు.
కాంచికచర్ల మండలంలోని జాతీయ రహదారిలో కీసర నుండి గండేపల్లి వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు ఆక్రమణలకు గురి కావడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఈ రోడ్డును ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. దీంతో రోడ్డంతా కుంచికించుకుపోయింది. దీంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చే సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్, రేకుర్తి వారి సహకారంతో చింతకుంట గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటిపొర ఉన్నవారికి రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచిత కంటిపొర ఆపరేషన్లు చేయడానికి శ్రీ చింతల ప్రభాకర్ రేకుర్తి ఐ హాస్పిటల్ సీనియర్ టెక్నీషియన్ గారి ద్వారా దాదాపు 150 మంది ప్రజలకు కంటి పరీక్ష చేసి అందులో నుండి దాదాపు 40 మంది కంటిపొర ఆపరేషన్లు అవసరమున్న వారిని మాత్రమే సెలెక్ట్ చేసి వారిని రేకుర్తి ఐ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగినది. ఇంకా పని చేసి పొద్దుగానే అక్కడి ఫోన్ చేస్తాను. ఈ మా ప్రెసిడెంట్ లైన్ ఇవ్వాలి రమ్మన్నా డ్రైవర్ లేరు బాయనా లేవు ఆపరేషన్ అవసరం ఉంటే చేస్తారు చెప్తారు. మళ్ళీ ఏం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేస్తారు. పోతుంటే పోసలేప ఇప్పుడు ఏజ్ ఎంత?
లచ్చయ్య ఎటువంటి మళ్ళీ ఈమె కూర్చుంటుంది. నీ పేరు పిలిచిందా మొత్తమ్మ? నీ పేరు విలువలేదు. అందరికీ నమస్తే. ముందుగా చింతకుంట గ్రామ ప్రజలకు, చింతకుంట గ్రామ నాయకులందరికీ కూడా మా లయన్స్ క్లబ్ మంకమ్మ తోట తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు లయన్స్ క్లబ్ కరీంనగర్ మంకమ్మ తోట ద్వారా రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో, వారి సహకారంతో ఐ క్యాంపు అంటే కంటి చూపు మందగించిన వారికి మరియు కంటిపొర ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి రేకుర్తి కంటి ఆసుపత్రిలో మంకమ్మ తోట లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి చికిత్సలు, ఆపరేషన్లు చేయించడానికి ఈరోజు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు మన చింతకుంట గ్రామ ప్రజలు, మా లయన్స్ క్లబ్ మెంబర్స్, దొనపాటి సురేందర్ రెడ్డి మా లయన్స్ క్లబ్ మెంబరు, మరియు సల్వాజ్ తిరుపతి గారు, దొనపాటి రవీందర్ రెడ్డి గారు, దొనపాటి సీతారాం రెడ్డి గారు, పొంగోని దామోదర్ గారు, ఎడవెల్లి రాజారెడ్డి గారు, మరియు లయన్స్ క్లబ్ గుండోజు వేణుగోపాల్ గారు, శ్రీపతి వెంకటేశం గారు, జుంగి శంకరయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. అలాగే కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో యూనివర్సల్ బయోడీజిల్ కంపెనీ సహకారంతో సుమారు 39 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న యోగా సెంటర్కు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, కూటమి నాయకులు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో పంతం నానాజీ మాట్లాడుతూ సమాజంలో మహిళలది కీలక పాత్ర అని, ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటితో పాటు సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. దాని చేతుల మీదుగా ఈ రోజు ఈ శంకుస్థాపన ఎవరో పట్ల అందరూ మూసుకున్నారు. ఇప్పుడు వెనకెళ్ళండి. ఇప్పుడు సంతదాశ్రీరస్తో సమస్తమంగళాని భవంతో నిత్యశ్రీరస్తో నిత్యమరాజకి సంతదాశ్రీరస్తో సమస్తమంగళాని భవంతో నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని కామకామాయ మహ్యం కామి ఆత్మవిచక్షణాది యథాహిక్తే ఆత్మవిచక్షణాది బుధవంతు నమస్కారం చేయని యథాహిక్తే సాష్టాంగ నమస్కారాన్ని సమర్పణ మయ దాసోయమితమామత్వా క్షమస్వ. ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రప్రథంగా మహిళ ఆరోగ్యమే ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశాన్ని ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోకూడదు. అది స్వయానుభవానికి వస్తాను కానీ ఎవరికి అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం అవుతుంది, ఎవరికి చెప్పినా ఎప్పుడు చెప్పినా అర్థం అవుతుంది. ఇంట్లో ఒక పూట మన భార్య నీరసంగా ఉంటే అప్పుడు అర్థం అవుతుంది ఆ బాధ ఏంటో. ప్రతి ఒక్కరికి 4 పూటల నీరసం ఒంట్లోకి అటువంటిది ఖచ్చితంగా వారందరితోటి అడగగానే ఈయన సైట్ ఎతికి మన పాండురంగారావు గారు ఈ సైట్ అలర్ట్ చేయడం. మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి ఆంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ఏపీఆర్ఓ రవి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు. కూటమి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ అధ్యక్షతన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మార్కెట్లో గల వైనాట్ గుడ్ షోరూంలో ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందని, వినియోగదారులకు ఎంత మేరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. యాక్చువల్గా ఎంఆర్పీ అయితే 45,300 సార్. యాక్చువల్గా ఓల్డ్ జిఎస్టీ ఓల్డ్ రేట్ వచ్చి 35,000 సార్. మనకి 10% జిఎస్టీ లెక్క వల్ల 35,000 పడుతుంది సార్. పర్సెంటేజ్ ఇది వరకు ఎంత? ఇది వరకు 28% సార్. ఇప్పుడు 18% పడుతుంది. 18%, 10% తగ్గుతుంది. అంటే సుమారు 4,000 తగ్గుతుంది అంతేనా? 4,000 ఇప్పుడు వీటిది ఉన్నది 4,000 తగ్గుతుంది. ఇదమ్మా ఎవరిక్కడ బూస్టర్ ఏసీ అయితే కనుక మనకి 44,000 సార్ ఓన్ రేట్ అయితే. ఇప్పుడు జిఎస్టీ వచ్చి 10% తగ్గింది సార్. 39,600 సార్. ఓన్ రేట్ ఎంత? ఓన్ రేట్ 44,000 సార్. పర్సెంటేజ్ జిఎస్టీ అప్పుడు 28 సార్. ఇప్పుడు 8% పడుతుంది సార్. 10% వస్తుంది. దాంతో మనకి ఎంత వస్తుంది తేడా? 5,000 ఇక్కడ చెప్పాను. బయట చెప్తాను సార్ కరెంట్ లేక నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బుధవారం రోజున పోలీస్ దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ సిఐ భిక్షపతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచి గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతాయని తెలిపారు. అలాగే ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దని తెలియజేశారు. ఇక్కడ ఈరోజు పోలీసు వారి తరఫున ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ టోర్నమెంట్కు వచ్చిన యూత్ పిల్లలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. దీని ఉద్దేశం ఏం లేదు, సే నో టు డ్రగ్ అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా అనేది ఉండేది గాంజా అనేది. ఇది ప్రజెంట్ ఏమైంది? అది చెప్పాలి. ఏమో ఉన్నది దగ్గర దాకా వచ్చి ఈరోజు మన ఇంటి దాకా వచ్చింది. అంటే ఈ క్రీడలు మ్యాక్సిమం దాంట్లో మనం అటువైపు మరలకుండా మన మానసిక ఉల్లాసానికి మరియు మన శారీరకంగా దృఢత్వానికి, ఎదుగుదలకు కూడా ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనము అటువైపు వెళ్ళకుండా ఒకవేళ అలాంటి అలవాట్లు ఉన్నా కానీ వాటిని మన నుంచి తీసేసుకోవడానికి, వాటి వైపు అడిక్ట్ కాకుండా ఉండడానికి, బిజీ షెడ్యూల్లో ఉండడానికి మన క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఉసుక అలవాటు పడిపోయినోడు కానీ, మందుకు అలవాటు పడిపోయినోడు కానీ, గాంజాకు, లేకపోతే ఊర్లలో ఉండే మన పిచ్చుకళ్ళు అంటారుగా, ఏమంటారు దాన్ని, మందుల కళ్ళు, గుల్ఫామ్, దానికి అలవాటు పడే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూస్తారు కదా. ఫస్ట్ మానసికంగా చెడిపోతారు, అవునా కదా? తర్వాత శారీరకంగా చెడిపోతాడు. నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఏమి ఇబ్బంది లేదు. సిమెంట్ రాళ్ళు ఇది ఏమని ఏమి ఇబ్బంది లేదు. అన్ని వచ్చింది. ఎంత మంచిగా ఉన్నాయి ట్రైన్స్ వస్తారా మీరు? ఎట్లా పోవాలి? 2 వారాల 2 వారాలు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీ దుర్గా ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స అనంతరం శ్రీ దుర్గా మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీ దుర్గా మృతి చెందిందని పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని పాడే అధికారులకు ఫిర్యాదు చేశారు. నా కూతురును 9వ నెల క్యానింగ్ తీయించుకుంటామని వచ్చారు సార్. 9 నెలల దాకా కూడా క్యానింగ్ తీయించలేదు సార్. ఇప్పుడు రాజకీయనే క్యానింగ్ తీస్తారు సార్. కానీ ఇప్పుడు రాయలేదు సార్. 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయాం సార్ మేము. ఈ తర్వాత 9వ నెల క్యానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్. బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో నర్స్ అంటారు సార్. ఆవిడ పేరు నాకు తెలియదు. ఇప్పుడు నుంచి వస్తుంది ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది, ఇక్కడ అడ్మిట్ అయిపోవాలా నువ్వు అలాగని చెప్పింది నాకు సార్. చెప్తే అదే మాట సొలువు తీసుకొని నా కూతురు డెలివరీ టైం దగ్గర పడిపోయిందేమని కంగారు పడిపోయి ఇక్కడే జాయిన్ అయిపోయింది సార్. జాయిన్ అయిపోయి నాకు ఫోన్ చేసింది అయ్యా. ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది బాబు. వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఉండిచ్చేయండి, తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్. అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాం బాబు. పిల్లకాడు ఉంటే వచ్చిన వాళ్ళల్లా చూడటము, తీసుకెళ్ళడం చూడటము, మళ్ళీ సిలిండర్ బాటిల్ పెట్టడం, ఇంజక్షన్ చేయడం ఇలాంటివన్నీ జరిగింది సార్. ఈ లోపల నైట్ మేడం వెళ్ళిపోతుంది సార్. నైట్ డ్యూటీ మేడం 3వ పురుడు డోసులు వెళ్ళిపోయింది సార్. మేడం గారు మీరు వెళ్ళిపోతున్నారు, నా కూతురు కూడా మీ చేతులు జరిగితే బాగుంటుంది అలాగని నైట్ డ్యూటీ మేడం అని నేను అడిగాను సార్. అడిగితే నైట్ డ్యూటీ మేడం అన్నది ఇంకా నాకన్నా మంచి డాక్టర్ అమ్మ వస్తుంది, నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టి నీకు అప్పు చెప్తుంది, నువ్వు కంగారు పడకు అలాగనేసి ఆ నైట్ మేడం చెప్పింది సార్. బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సంతమాగులూరు మండలం తహసీల్దార్ కె రవిబాబు ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించడం జరిగింది. విద్యార్థినులు సౌకర్యాల గురించి తెలుసుకుని సూచనలు చేసి ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎంవి పూర్ణచంద్ కస్తూర్బా కేజీబీవీ నందు గడ్డిని తొలగించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విఆర్ఓ జ్యోతిబాబు, మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలయ్య పాల్గొన్నారు. కాయిల్స్ ఏమైనా వాడుతున్నారు లేకపోతే ఇట్లా కాయిల్స్ డౌన్ వాడాలి వాడట్లేదా? అవునవును. మరి కొంతమంది
అసలు దోమలు రావటానికి మేడం లార్వాలు ఎక్కడ ఉన్నాయో ఆ లార్వాలు లేకుండా చేస్తే దోమ రాదు మేడం. వాటర్ ఏడా స్టాక్ లేకుండా ఫ్యాన్లు తిరుగుతున్నాము. మీరందరూ పడుకుంటే ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఎక్కడ ప్రాబ్లం ఉందా? అమ్మ టైం లేదు. ఫోన్ చేసావు మధ్యాహ్నం? మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైతులు దళారుల మోసాలకు గురి కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే మక్కలు విక్రయించాలని పిలుపునిచ్చారు. కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు 4 మండలాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, మక్కల కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి 2400 మద్దతు ధరతో పాటు మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారు, వీరందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, వీళ్ళందరికీ కూడా మా కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనడానికి ఇది పెద్ద నిదర్శనం. అదేవిధంగా మొన్న క్యాబినెట్లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకాలం, ఎందుకంటే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఎట్ ఎ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మాకు ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.